హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ దొరికే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఒక ఎంట్రీ అయితే దొరికింది. ఆ ఎంట్రీస్ అంటే స్టాప్ లాస్ అయితే పెద్దది ఉందన్నమాట. స్టాప్ లాస్ అంత పెద్దది ఉండడం వల్ల నేనైతే ఎంట్రీ అవ్వలేకపోయాను. చాలా పెద్ద మూవ్ వచ్చింది, ఎంట్రీ మిస్ అవ్వడం చాలా బాధాకరంగా అనిపించింది. క్యాప్చర్ చేయలేకపోయానని. అంటే ఏం లేదు, 1 minute టైం ఫ్రేమ్ లోనే స్మాల్ స్టాప్ లాస్ దొరికిందన్నమాట. ఆ స్టాప్ లాస్ అయితే ఆ ఆర్డర్ బ్లాక్ ని టచ్ చేస్తుందేమో నేను చూశాను. ఆ ఆర్డర్ బ్లాక్ ని టచ్ చేయకుండా హైయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న ఆర్డర్ బ్లాక్ అంటే ఇంబ్యాలెన్స్ ని టచ్ చేసి మార్కెట్ ఏంటంటే టార్గెట్ అయితే ఇచ్చింది. ఆ టార్గెట్ అవ్వడమే కాకుండా మళ్ళీ ఇంకా ఏంటంటే ఫర్దర్ గా మూవ్ అయింది. సో చాలా బాధ అనిపించింది. సో ఓకే, మధ్యలో ఎక్కడైనా ఎంటర్ అవుతాము అంటే ఇంకో ఆర్డర్ బ్లాక్ ఎక్కడైనా క్రియేట్ చేస్తుందేమో అని చూసాను, కానీ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ చేయకుండా ఏంటంటే మార్కెట్ ఏంటంటే స్ట్రైట్ గా ఒక ఇంపల్స్ మూవ్ వేసుకొని వెళ్ళిపోయింది. ఓకే, ఇంక మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే లైక్ 2:30కి ఒక ఎంట్రీ దొరికింది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ట్రెండ్. కాకపోతే అది కూడా తీసుకోలేము, అది కూడా ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెద్దది వచ్చిందన్నమాట. సో అండ్ అట్ ద సేమ్ టైం ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ట్రెండ్ లో మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే ఇంపల్స్ మూవ్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే బుల్లిష్ ఎంట్రీలో తీసుకోవాలి. ఓకే, స్కాల్పింగ్ అయితే తీసుకోవచ్చు, కానీ అది కూడా నేను చెప్పను. ఓకే, ఆ ఎంట్రీస్ ఎలాంటివి ఏంటి మిస్ చేసుకున్నది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఎప్పుడులాగా అడిగేది ఏంటంటే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారని ఆశిస్తూ, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అట్ ద సేమ్ టైం ఏంటంటే రీసెంట్గా అయితే క్లాస్ స్టార్ట్ చేసాము, ఇంకా కొన్ని స్లాట్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఆ స్లాట్స్ లో మీరు ఎవరైతే అంటే లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అయితే టీచ్ చేస్తుంటాను. చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్, చాలా తక్కువ ప్రైస్ లోనే చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయితే టీచ్ చేయడం జరుగుతుంది. మీకు చాలా అర్థమయ్యేటట్టు అండ్ ప్రతిదీ విడమర్చి మీకు పర్సన్ టు పర్సన్ కేర్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేసినట్టయితే డీటెయిల్ గా మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలో ఈరోజు చూసుకుంటే నేను మీకు చెప్పాను కదా, లైక్ ఈ లో ఉంది, ఈ లో బ్రేక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని. కాకపోతే ఏంటంటే ఈరోజు మార్కెట్ ఏదో సంథింగ్ న్యూస్ ఉన్నట్టుంది, భారీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ లో ఉన్న ఆర్డర్ బ్లాక్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయిందంటే మనం ఎంట్రీ తీసుకోవాలంటే తీసుకోలేం కదా, ఎందుకంటే భారీ గ్యాప్ డౌన్ అయ్యింది. సో ఇక్కడ ఎంట్రీ అనేది పాసిబుల్ కాదు. 1 minute టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉన్నది. ఇదంతా ఒక సింగిల్ ఇంపల్సివ్ అన్నమాట. మార్కెట్ ఎక్కడ అనేది పుల్ బ్యాక్ అనేది తీసుకోలేదు. సో ఈ రోజు మార్కెట్ మనకి ఏంటంటే పుల్ బ్యాక్ తీసుకున్నట్టు అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగినట్టు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అన్నమాట. ఇది మీరు అనుకోవచ్చు ఇదంతా ఇవన్నీ హయ్యర్ హైస్ కాదా అంటే అవన్నీ జస్ట్ పుల్ బ్యాక్స్ మాట. ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది హయ్యర్ హై క్రియేట్ చేస్తుందంటే, హయ్యర్ హై క్రియేట్ అవుతుందంటే ఇమీడియట్ పుల్ బ్యాక్ ఆర్ ఇమీడియట్ లిక్విడిటీ జోన్ ని మార్కెట్ క్రాస్ చేస్తేనే ఒక హయ్యర్ హై అనేది ఫిక్స్ అవుతుంది. సో 15 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ రోజు ఒక హయ్యర్ హై అనేది క్రియేట్ అయింది. ఇది హయ్యర్ హై అన్నమాట. ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో. ఆ హయ్యర్ హై ఏంటంటే ఈ రోజే బ్రేక్ అయిపోయింది. బికాస్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ అంతా తీసుకొని మార్కెట్ బ్రేక్ చేసింది. ఓకే, మీరు అనుకోవచ్చు ఎంత బ్రేక్ డౌన్ అయ్యింది కదా అని చెప్పేసి ఇక మార్కెట్ ఏంటంటే పిఈ ఎంట్రీస్ అదే తీసుకున్నారు. కాకపోతే హయ్యర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నది. ఓకే, సంథింగ్ గ్యాప్ డౌన్ అయ్యిండొచ్చు, కాకపోతే ఎప్పుడైనా హయ్యర్ టైం ఫ్రేమ్ లో ట్రెండ్ ఎప్పుడైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ అనమాట. సో ఓకే, ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ అంటే రానున్న రోజుల్లోని ఈ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇంకా చూద్దాం. అక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో మనకి ఎక్కడెక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నాయంటే చూద్దాం. ఈ క్యాండిల్ లో అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇది ఒక హయ్యర్ లో అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే అదే ఆర్డర్ బ్లాక్ అన్నమాట. సో ఈ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇంకో హయ్యర్ హై క్రియేట్ చేసి ఆ హయ్యర్ హై బ్రేక్ చేసేంత వరకు ఈ లో అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఓకే, ఈరోజు ఛాన్సెస్ ఎక్కడొచ్చాయి ఏంటి అనేది మనం 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఈరోజు చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది, అంటే 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ హై క్రియేట్ చేసింది. అండ్ బికాస్ ఇది హై కింద, ఎందుకంటే ఇక్కడ ఇమీడియట్ పుల్ బ్యాక్ ని మార్కెట్ క్రాస్ చేసి మార్కెట్ మళ్ళీ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ జోన్ ని అంటే స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకో హైని క్రియేట్ చేసింది. ఇక్కడే మాట మన ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. మిస్ అవడంటే నేను అనుకున్న ఏరియాకి రాలేదు, అది వస్తుందేమో చూసి అలా వెయిట్ చేస్తూ ఉన్నాను తప్ప ఏంటంటే
అంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఉన్న ఇంబ్యాలెన్స్ని టచ్ చేసి మార్కెట్ ఏంటంటే మన టార్గెట్ అయితే ఫిల్ చేస్తుంది. ఓకే, ఇది హయ్యర్ హై కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే ఇమీడియట్ పుల్ బ్యాక్ ఉంది. ఆ ఇమీడియట్ పుల్ బ్యాక్ మార్కెట్ క్రాస్ చేసింది. సో మన ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉందన్నమాట. ఇది మన ఆర్డర్ బ్లాక్. ఓకే, సో కాకపోతే ఏంటంటే ఆ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే 3 minutes టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ ఉంది. ఆ ఇంబ్యాలెన్స్ని టచ్ చేసి మార్కెట్ ఏంటంటే మన టార్గెట్ అనేది ఇచ్చింది. కాకపోతే అది మనం స్టాప్ లాస్ చూసుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చిందంటే 40 points అలాగ వచ్చింది. 40 points అనేది కూడా తక్కువ స్టాప్ లాస్ ఇవ్వచ్చు. కాకపోతే నేనేం చూసానంటే నేను ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కూడా ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఇది ఇంకా స్టాప్ లాస్ చిన్నదవుతుంది కదా, ఇక్కడ నాకు తెలిసే 20 points అంతకు వచ్చింది అనమాట. సో నేను ఆశపడ్డాను అనమాట. అంటే లైక్ 25 points అలాగ ఉంది, 25 points ఇద్దాం, ఎందుకు 40 points ఇద్దాం అని చెప్పి. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇలాంటి కన్ఫ్యూజర్ లైక్ ఇక్కడ కూడా ఇంబ్యాలెన్స్ ఉండి అండ్ అట్ సేమ్ టైం 5 minutes టైం ఫ్రేమ్ లో కూడా అది ఇంబ్యాలెన్స్ అనమాట. చూడండి 5 minutes టైం ఫ్రేమ్ లో కూడా అదొక ఇంబ్యాలెన్స్. 5 minutes టైం ఫ్రేమ్ లో ఏమవుతుంది, అదొక 60 points అలాగ అయిపోతుంది అనమాట. అయితే మనం 1 minute టైం ఫ్రేమ్లో టచ్ చేసే మార్కెట్ ఏంటంటే ఈ ఏదైతే టార్గెట్ ఉందో అది ఇవ్వాలంటే రూల్ ఏం లేదు. 5 minutesలో ఇంబ్యాలెన్స్ టచ్ చేసి మార్కెట్ ఏంటంటే వెళ్ళిపోవచ్చు. మన స్టాప్ లాస్ ఇవ్వడం అనేది మన రిస్క్ అనమాట. ఇక్కడ ఏంటంటే 56 points ఇవ్వాలనేదా లేదా 3 minutes టైం ఫ్రేమ్లో టచ్ చేసి మార్కెట్ పైకి వెళ్తుందా అనేది, అది మన ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, 1 minute టైం ఫ్రేమ్లో వచ్చింది, అది మన లక్. ఓకే, ఈ ఇంబ్యాలెన్స్ టచ్ మన లక్. సో నేను వస్తుందని చూశాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ 3 minutes టైం ఫ్రేమ్ లో ఉంది కదా, 3 minutes టైం ఫ్రేమ్ లో ఎంటర్ అయిన టైంకి కొన్ని పొజిషన్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకే, మనం ఏదైతే 1 minute టైం ఫ్రేమ్ లో యాడ్ చేద్దాం అనుకున్న పొజిషన్స్ దాని హాఫ్ పొజిషన్స్ అయినా, లైక్ ఇప్పుడు ఏంటంటే ఒక 10 క్వాంటిటీ వేద్దాం అనుకున్నారు అనుకోండి, ఒక 5 quantity ఏదైతే ఈ 3 minutes టైం ఫ్రేమ్ లో వచ్చింది కదా స్టాప్ లాస్, ఇక్కడ ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ ఎంట్రీ నేను అక్కడ అలా ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకుంటే బాగుంది. ఓకే, 5 quantityతో వేసి మన టార్గెట్ వరకు హోల్డ్ చేస్తాం, బాగానే ఉంది. లేదు ఇంకా డౌన్కి వెళ్ళి మన 1 minute టైం ఫ్రేమ్ టచ్ చేసింది అనుకోండి, అక్కడ ఇంకో 5 quantity యాడ్ చేస్తాం అన్నమాట. అలాగా అంటే అలాగా మనం స్టాప్లో అంటే లైక్ ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎంట్రీ అలా తీసుకోకపోవడం. ఓకే, ఎంట్రీ మిస్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఫస్ట్ మన టార్గెట్ ఇదే కదా, లైక్ ఇక్కడ నేను అంటే రిస్క్ రివార్డ్ ఏం పెట్టను, ఎందుకంటే మన ఏదైతే యాక్చువల్గా ఏంటంటే చూసుకుంటే ఇదే కదా, మన దీన్ని టచ్ చేయలేదు, ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవ్వలేదు. మన రిస్క్ రివార్డ్ అంటే మీకు జస్ట్ ఏంటంటే ఎంట్రీ ఎలా మిస్ అయ్యానో ఏంటంటే చెప్తున్నాను అంతే తప్ప, మన ఫస్ట్ టార్గెట్ ఇది ఫస్ట్ టార్గెట్ అది కూడా చాలా స్లోగా హిట్ అయింది. మనకి చూసుకుంటే మళ్ళీ మన కన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా టార్గెట్ అంటే ట్రెండ్ లో మనకి ఇంకా ఉండొచ్చు అనేది ఏంటంటే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇది అప్ సైడ్ బ్రేక్ అవుతుందని మన కన్ఫర్మేషన్ ఏంటంటే మన ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఆర్డర్ బ్లాక్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్ లిక్విడిటీ 15 minutes టైం ఫ్రేమ్ లోని ఈ ఏరియాలో ఉన్న లిక్విడిటీని అంతా తీసుకొని మార్కెట్ ఏంటంటే పైకి వస్తుంది. సో ఇది ఒక షూర్ షాట్ కన్ఫర్మేషన్ అనమాట. ఓకే, మీరు అనొచ్చు ఇక్కడ కూడా పోనీ బ్రేక్ అయిపోయింది కదా. నేను ఎప్పుడు ఏంటంటే నా స్టాప్ లాస్ ఇప్పుడు చాలా చిన్నది ఉండడానికి ట్రై చేస్తాను. ఈ బ్రేక్ అయిపోయిన తర్వాత చాలా మంది ఏంటంటే రిట్రేస్మెంట్ లో ఎంటర్ అయిపోమంటారు. రిట్రేస్మెంట్ అయ్యిందా, ఇదే రిట్రేస్మెంట్ పాయింట్ అవుతుందని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో నేను అది యాక్సెప్ట్ చేయను. సో ఓకే, మళ్ళీ ఈ ఏరియాలో ఎక్కడైనా లైక్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుందేమో అని చూసాను. లైక్ ఇదంతా ఏంటంటే ఒక సింగిల్ ఇంపల్సివ్ మూవ్ అయిపోయింది అనమాట. మనకి ఎక్కడ ఏంటంటే ఇది ఇక్కడే ఫామ్ అయింది మన హై, మళ్ళీ ఇంత ఈ హై తర్వాత మళ్ళీ ఇక్కడ ఫామ్ అయింది హై. ఎక్కడ ఏంటంటే పుల్ బ్యాక్ ని మార్కెట్ క్రాస్ చేయలేదు. నేను చాలా ట్రై చేశాను, పుల్ బ్యాక్ క్రాస్ చేస్తే మార్కెట్లో ఎక్కడైనా మధ్యలో ఎంటర్ అవుతామంటే, కాకపోతే ఎక్కడ ఎంట్రీ అవ్వలేకపోయాను. సో ఈ రోజు ఆ ఎంట్రీ అనేది అలా మిస్ అయిపోయాను. కాకపోతే నాకు ఇంకో ఎంట్రీ తెలుసు, ఇక్కడ పిఈ ఎంట్రీ ఒకటి తెలుసు, కాకపోతే అది కూడా పెద్ద స్టాప్ లాస్ వచ్చేసింది. ఇది ఉంది చూడండి, ఇది ఎప్పుడు April 12th గ్యాప్ అప్, April 12th to 15th April మనకి ఏంటంటే చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయ్యింది. కాకపోతే ఇదేంటంటే ఒక లిక్విడిటీ తీసుకొని ఆ లిక్విడిటీ అంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయ్యి ఫామ్ అయిన లో అట్ ద సేమ్ టైం ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది. సో మార్కెట్ సమ్ టైమ్ హాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ఇది స్టాప్ లాస్ అవ్వచ్చు. ఈ ఏరియాని మార్కెట్ టచ్ చేయలేదు. మనకి లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లో చూసుకున్నా అదొక ఇంబ్యాలెన్స్ క్యాండిల్, అది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. చూడండి ఆ క్యాండిల్ చూసారా ఎలా ఉన్నదో, ఆ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. సో ఏంటంటే మనం ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే స్టాప్ లాస్ పెద్ద అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ ఫుల్ గా బుల్లిష్ గా వస్తుంది కదా, నేను ఇది అంతగా ట్రస్ట్ చేయలేదు అనమాట. నేను నా టైప్ ఆఫ్ ఎంట్రీని ఇక్కడ ఎలా ప్లాన్ చేశానంటే,
ఓకే, ఇక్కడ 36 పాయింట్స్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం అంటే నేను తీసుకోలేదు. సో నా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశాను ఏంటంటే, అంటే ఎంట్రీ ఎలా అనుకున్నాను ఏంటనేది చెప్తాను చూడండి. మనకి ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గర మార్కెట్ ఏంటంటే టచ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. ఎలాగా 15 minutes టైం ఫ్రేమ్లోని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది చూడండి. ఇది ఉందా? ఓకే, సారీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వలేదు, అంటే క్లోజ్ అయినట్టుంది, లైట్గా క్లోజ్ అయింది. ఓకే, ఇది ఎంట్రీ కాదు, నేను అంటే మిస్టేక్ అయ్యాను. అయితే ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు అబ్జర్వ్ చేశాను, ఇది ఎంట్రీ కాదు, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనుకున్నాను. కాదు, ఈ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదు ఇది. ఓకే, అయినా ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఇది స్టాప్ లాస్ ఇంత పెద్ద వచ్చింది, 46 పాయింట్స్ వచ్చింది కదా, ఇంకా ఇది మినిమైజ్ అవుతుందేమో అని చూసాను. ఇక్కడ కూడా ఎంట్రీ, అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎంట్రీ అయితే కొంచెం రిస్కీ మాట. లైక్ ఒకటి సర్టెన్ ఈగా ఉంది, ఆ టార్గెట్ ఎక్కడంటే ఇక్కడ వరకే మనం హోల్డ్ చేయగలం. ఓకే, బికాస్ ఇది ఒక అప్ ట్రెండ్ మూవ్, చాలా ర్యాపిడ్గా మూవ్ అవుతూ వస్తుంది. ఇది ఒక రిట్రేస్మెంట్ లాగా పనికొస్తుంది, స్కాల్పింగ్ లా తీసుకొని వచ్చేయాలి తప్ప మనం ఎక్కువసేపు హోల్డ్ చేయలేం. సో ఈ విధంగా ఏంటంటే ఇదైతే ఎంట్రీ కాదు, నేను ఇప్పుడే సరిగ్గా అబ్జర్వ్ చేశాను. ఇందాక మార్కెట్లో ఓవర్లుక్లో నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయింది అనుకున్నాను కానీ ఆర్డర్ బ్లాక్ అవ్వలేదు. ఓకే, ఓవర్లుక్లో మిస్టేక్ అయింది. సరే, ఆ ఎంట్రీ కూడా నేను తీసుకోలేదు, ఎందుకంటే 43 పాయింట్స్ లాగా నాకు అనిపించగానే నేను ఇక్కడ కూడా అట్ ద సేమ్ టైం ఏంటంటే టైం అయిపోయింది 14:45, టైం 2 అయిపోయింది, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ట్రెండ్, ఎందుకు రిస్క్ అని చెప్పేసి అక్కడ ఎంట్రీ అయితే తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే మీకు చెప్తుంది ఏంటంటే ఈ ఇంబ్యాలెన్స్ లైక్ ఈ లిక్విడిటీ స్వీప్ అయిన క్యాండిల్ ఎలా పనిచేస్తుంది, ఎలా చూడండి, చాలా రోజుల తర్వాత వచ్చినా చూడండి మనకి చాలా క్విక్ గా పనిచేసింది, చాలా షార్ట్ గా పనిచేసింది అనమాట అది. సో ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది దాని వ్యాలిడిటీ ఏంటని చెప్పడానికి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఈ యొక్క ఎంట్రీయే, ఆ ఎంట్రీ కూడా మిస్ అయిపోయాం, దాని రీజన్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి అవుతుంది అనుకుంటే, మార్కెట్ మళ్ళీ ఇంకో హై, లేకపోతే ఇప్పుడు ఒక గ్యాప్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో ఏంటంటే 1 hour టైం లేదు, ఇది ఉంది కదా, 1 hour టైం ఫ్రేమ్ లో ఏంటంటే ఇక్కడ ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఉన్నది, ఇది. ఓకే, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇది ఏంటంటే ఈ లిక్విడిటీ స్వీప్ అయిపోయి ఇక్కడ ఇలా అంటే లైక్ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ ఏరియాని క్రాస్ అయ్యి ఇక్కడ ఏమైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయితే నేను ఈ ఏరియా వరకు నేను టార్గెట్ తీసుకుంటాను అనమాట. ఇక్కడ లైక్ ఇక్కడ వరకు ఏదైనా సరే ఈ ఏరియాలో మనకి ఏంటంటే రేపు అంటే బుల్లిష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఇంకా బుల్లిష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం అంతా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సో పాసిబిలిటీ అయితే ఏంటంటే రేపు ఒక ఆర్డర్ బ్లాక్స్ ఏమైనా మార్కెట్ స్ట్రక్చర్ రేపు ఫామ్ అయిన బట్టి ఏమైనా ఉంటే, ఈ చెప్తున్నాను కదా ఇది 1 hour టైం ఫ్రేమ్ లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ప్యాటర్న్ బ్రేక్ అయింది కదా, ఈ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ అవ్వలేదు అనుకోండి, ఆ రీటెస్ట్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది. ఈ ఇంబ్యాలెన్స్ ని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ ఏంటంటే ఇంకో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ ఏం జరిగింది అనుకోండి, ఇది ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ ఇంబ్యాలెన్స్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ జరిగి అక్కడ ఆర్డర్ బ్లాక్ ఏమైనా ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉంటారు అనమాట. సో రేపైతే కాల్ ఎంట్రీస్ అయ్యే తీసుకున్నాను, ఏం లేదు ఓవర్ నైట్ ఏమైనా బ్యాడ్ న్యూస్ వచ్చి ఇది బ్రేక్ అయిపోతేనే తప్ప నేను అంటిల్ అండ్ అన్లెస్ బుల్లిష్ ఈ లో ఉంది, ఈ లో బ్రేక్ అయిపోతాను తప్ప అంటిల్ అండ్ అన్లెస్ నేను బుల్లిష్ గానే ఉంటాను. అది బ్రేక్ అయిపోయిన తర్వాత ఏదైనా ఆలోచిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రేపు మార్కెట్ ఉంటుందని ఆలోచిస్తూ ఈ క్లాస్లోకి అయితే ఎంతవరకే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైనా సరే క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేసినట్టయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ మనీలోనే ఎక్కువ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్, చాలా మంచి హైలీ క్వాలిఫైడ్ కాన్సెప్ట్స్. సో ఏదైతే మీ ప్రతిరోజు ఎంట్రీస్ ఉంటాయో ఆ ఎంట్రీస్ మీరు కూడా క్యాప్చర్ చేయాలనుకుంటే సో ఆ క్లాసెస్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఆపర్చునిటీని అయితే గ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.